హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుద్దబాబు ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కర్ణాటక స్పెషల్ బేసిబెల్లబాత్. అన్నం, కూర, పప్పు, పచ్చడి 4 రకాలు చేసుకోవాలంటే మినిమమ్‌గా 2, 3 గంటలు పడుతుంది. ఒక అరగంటలో బెసిబెల్లబాత్‌ని ఇలా చేసుకొని తిన్నారంటే నోటికి ఎంతో కమ్మగా, కడుపుకి ఎంతో నిండుగా చాలా బావుంటుంది. ఒక 2 అప్పడాలు వేయించుకుని, ఇంత నెయ్యేసుకుని, ఒక్క కప్పు బెసిబెల్లబాత్ తిన్నామంటే చాలు. ఆహా! రోజు 1 మీల్ కంప్లీట్. అంత బావుంటుంది మరి. ఒకసారి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా కుక్కర్‌లో ఒక కప్పు బియ్యాన్ని వేసుకొని, అదే కప్పుతో కందిపప్పు కూడా వేసేసుకొని, శుభ్రంగా కడిగేసేసుకొని, తగినన్ని నీళ్లు పోసుకొని, కుక్కర్‌ని పెట్టేసి, ఒక 2, 3 విజిల్స్ వచ్చే వరకు దాన్ని అలాగే ఉండనివ్వండి. కుక్కర్‌లో ఇంత పసుపు కూడా వేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ బెసిబెల్లబాత్‌కి మసాలా తయారు చేసుకుందాం రండి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని, ఒక చెంచా శనగపప్పు, ఒక చెంచా మినపప్పు, అలాగే కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు వేసేసుకొని శుభ్రంగా అన్నీ వేగాక, ఒక 5 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, దీనికి ఎక్కువ మసాలా వేస్తే అస్సలు బాగోదు. వేసి శుభ్రంగా కలుపుకుంటూ అంతటిని బాగా వేయించేయండి. ఇప్పుడు ఒక అర చెంచా జీలకర్ర, ఒక చెంచా ధనియాలు, అలాగే ఒక 5, 6 ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా వేసేసుకుని, అవి కూడా బాగా వేయించేసుకున్నాక, ఒక అర చెంచా మిరియాలు కూడా వేసేసుకోండి. అన్నీ శుభ్రంగా వేగాక, వాటిని తీసి ఒక ప్లేట్‌లో వేసి చల్లార్చుకోండి. మనం ఈ మసాలా ఎంత పర్ఫెక్ట్‌గా చేస్తామో, అంత బావుంటుంది రుచి. ఈ కేవలం ఈ మసాలా వల్లే బెసిబెల్లబాత్‌కి టేస్ట్ వస్తుందనమాట. సరే, చల్లారాక ఇవన్నీ మిక్సీ పట్టేసేసుకొని, మెత్తగా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని, ఒక 3 చెంచాల వరకు ఆయిల్ వేసేసుకోండి. అలాగే ఒక 2 చెంచాలు నెయ్యిని కూడా వేసేసుకోండి. ఒక అర చెంచా జీలకర్ర, ఒక అర చెంచా ఆవాలు వేసుకొని పోపు కాస్త చిటపటలాడాక, ఒక 5, 6 చిన్న ఉల్లిపాయలు, ఒక 2, 3 పచ్చిమిరపకాయ చిలుకలు కూడా వేసుకోండి. చిన్న ఉల్లిపాయలే వేయాలని ఏమి లేదండి. బావుంటుంది. నా దగ్గర ఉందని వేశాను. ఏ ఉల్లిపాయలేసినా బావుంటుంది. ఇప్పుడు అందులో ఒక కప్పు టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోండి. టమాటా ముక్కలు కాస్తంత ఉడికాక, మిక్స్డ్ వెజ్జీస్ ఉన్నాయండి నా దగ్గర. అన్నీ కలిపి ఒక పెద్ద కప్పుడు వేసుకున్నాను. బెండకాయ, కాకరకాయ ఇలాంటివి తప్పితే ఏ వెజిటబుల్ ఏసినా దీంట్లో చాలా బావుంటుంది. నా దగ్గర ప్రస్తుతం ఇవి ఉన్నాయని వేశాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసేసుకోండి. కొంచెం అటు ఇటు కలిపేసుకొని కారం కూడా కాస్తంత వేగాక, ఇప్పుడు మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాంగా, ఆ గుండంతటిని అందులో వేసేసుకోండి. వేసుకుని కాస్త ఈ మసాలాలంతా ఆ ముక్కలకి అది పట్టేలాగా 5 నిమిషాలు అటు ఇటు శుభ్రంగా వేయించుకోండి. మీరు మసాలా ఎంత పర్ఫెక్ట్‌గా చేస్తే టేస్ట్ అంత పర్ఫెక్ట్‌గా వస్తుంది. కొద్దిగా ఈ మసాలాని కొంచెం ఎక్కువ చేసి రెడీగా పెట్టేసుకున్నామంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్‌స్టెంట్‌గా గబగబా చేసేసుకోవచ్చు. సరే, కుక్కర్‌లో ఇప్పుడు అన్నీ ఉడికాయో లేదో చూద్దామండి. అబ్బా! చూసారు కదా! పప్పు, అన్నం చక్కగా కలిసిపోయి బాగా ఉడికింది. మెత్తగా ఉడికింది. ఇప్పుడు దాన్ని అటు ఇటు శుభ్రంగా కలిపేసేసుకొని, ఇందాక ఆ మసాలా అంతటిని ఆ పప్పులో వేసేసుకుందాం. వేసుకొని శుభ్రంగా 4 మూరలా అంతా కలిసేలాగా కలిపేసేయండి. పొయ్యిని సిమ్‌లో పెట్టుకొని చక్కగా ఉడకనివ్వండి. కొంచెం సేపు ఉడికాక, మనం ఇందాక చింతపండు రసాన్ని రెడీ పెట్టుకున్నాంగా, ఆ చింతపండు రసాన్ని అందులో అలాగే వేసేసేయండి. వేసేసి తగినంత సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే నాకు సరిపోయింది. మీరు సాల్ట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే చూసుకొని వేసుకోండి. అలాగే మీకు మరీ గట్టిగా ఉందనిపిస్తే కొంచెం వాటర్ వేసేసుకోండి. అందులో ఇప్పుడు 2 చెంచాలు పచ్చి కొబ్బరి వేసేసుకోండి. పచ్చి కొబ్బరి లేని వాళ్ళు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అంతా కలిపేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు దాన్ని శుభ్రంగా మరగనిచ్చి, ఒక 2 చెంచాలు నెయ్యేసేసుకొని, ఇప్పుడు లాస్ట్‌లో ఒక్క గుప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా తినేసేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.